నాడు నేడు యేసుక్రీస్తు వారు ఎవరు అనేది మిస్టరీగానే ఉన్నది. ఎందుకంటే దేవుని మాటలు నిత్యము వినుచుందురు గాని గ్రహింపరు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూసి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రవ్వ చేసి, చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించమని దేవుడు యెషయా గారి ద్వారా సెలవిచ్చాను. ఈ మాటలు యేసుక్రీస్తు వారు పౌలు గారు కూడా తెలియజేశారు. అందుకే సుమయన్ అనే ప్రవక్త శిశువైన యేసును ఎత్తుకొని ఆయన తల్లితో అన్న మాట, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లును, ఇశ్రాయేలీలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. నాడు ఇశ్రాయేలులకు, నేడు క్రైస్తవులకు తాను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడునూ అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు అంటున్నాడు బాప్తిసం ఇచ్చే యోహాను.